రానా విచారణ అయితే ముగిసింది. సుమారు గంట పాటు రానాను విచారించారు సిట్ అధికారులు. చట్టబద్ధమైన యాప్ అనే తెలుసుకున్నాకే ప్రమోషన్ చేశాను అంటున్నారు రానా. మరి రానా ప్రమోట్ చేసిన యాప్, ఆయన బ్యాంకు ఖాతాల లావాదేవీల ఆధారంగా అధికారులైతే విచారణ చేశారు. మరి ఒప్పందం చేసుకునే సమయంలో లీగల్ టీంతో ఒపీనియన్ తీసుకొని ఒప్పందం చేసుకున్నాను అంటున్నారు రానా. స్కిల్ బేస్డ్ యాప్ మాత్రమే అంటూ కూడా ప్రమోట్ చేశాను, ఆ బేస్ కిందనే నేను ప్రమోట్ చేశాను, నాకు ఇదంతా కూడా తెలియదంటూ కూడా రానా చెప్పుకొచ్చిన పరిస్థితి. What's happened has happened. Now we're just going to take the right ways to communicate the right messaging about these gaming and gaming apps. Sorry, yes. Sir, 2016 tarvata meer malli gaming app gaani betting app lo promote cheyaru. Yeah. So the legality has come a little later, but I'm here to do whatever they need to help spread the message across it. So last time ED విచారణ కూడా మీరు ఎదుర్కొన్నారు. ED ఏం ఎంక్వైరీ చేస్తారు? ఏం అడిగారు? అది వాళ్ళని అడగాలండి, నన్ను కాదు. మిమ్మల్ని ఏం క్వశ్చన్? అలా నేను చెప్పకూడదండి, ఇది ఇట్స్ లీగల్ మ్యాటర్. కాంతా సినిమా చూసారండి? చూడండి, సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్త్ ఎక్కువైందండి, అది ట్రిమ్ చేయబోతున్నాను ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిఐడి విచారణ అయితే కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేసినందుకు గాను హీరో రానా, యాంకర్ విష్ణుప్రియ ఇద్దరు సిఐడి విచారణకైతే హాజరయ్యారు. అయితే లగ్డీ కపూర్లోని సిఐడి కార్యాలయంలో ఇద్దరిని అధికారులు విచారించారు. మరోవైపు ఇప్పటికే ఇదే కేసులో హీరో విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజులను కూడా అధికారులు విచారించారు. అయితే బెట్టింగ్ యాప్ కేసులో బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా విచారణకు హాజరయ్యారు దగ్గుబాటి రానా. బెట్టింగ్ యాప్తో రానా చేసుకునే అగ్రిమెంట్తో పాటు ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికం పైన అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశానని సిఐడికి రానా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే యాప్తో ఒప్పందం చేసుకునే ముందు లీగల్ టీంను సంప్రదించినట్లుగా అధికారులకు తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదని ఆయన అధికారులకు చెప్పారు. మరోవైపు 3 బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్లు చేసిన యాంకర్ విష్ణుప్రియ అప్పటి బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లను అధికారులకు సమర్పించారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసేందుకు గాను యాప్స్ యాజమాన్యాలతో కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు ప్రమోషన్స్ కు ఎంత అమౌంట్ గురించి సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు అటు నటులు రానా, అదేవిధంగా యాంకర్ విష్ణుప్రియ. రానా విచారణ ముగిసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, రానా విచారణ ఏ విధంగా జరిగింది? ఎటువంటి క్వశ్చన్స్ ను రైజ్ చేశారు అధికారులు? రానా ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ రేఖ, ఈరోజు బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణలో భాగంగా అయితే నటుడు దగ్గుపాటి రానాతో పాటు యాంకర్ విష్ణుప్రియ సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా సిఐడి సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ప్రత్యేకంగా రానా ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి ఎలాంటి పారితోషికం తీసుకున్నాడు, అలాగే పారితోషికం తీసుకున్నటువంటి తర్వాత ఎంత మొత్తం మేర ఈ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ముఖ్యంగా అసలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకోకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎలా చేశారంటూ కూడా సిఐడి సిట్ అధికారులు అయితే రానాను ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి రానా బదిలిస్తూ తన లీగల్ టీంతో మొత్తం పూర్తిగా ఆ బెట్టింగ్ యాప్స్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాకనే నేను ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశాను, అలాగే లీగల్లీ బేస్డ్ బెట్టింగ్ యాప్స్కి మాత్రమే నేను ప్రమోషన్ చేశానంటూ కూడా రానా అయితే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా రానా అయితే ఇటు సిట్ అధికారుల ముందర విచారణకు ఎదురయ్యారు. అలాగే ఇటు యాంకర్ విష్ణుప్రియ కూడా తాజ్ 777 అలాగే book.com అనేటువంటి ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ అయితే చేసింది. సో విష్ణుప్రియకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు అలాగే ఇతర లావాదేవీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇటు సిట్ అధికారులు కూడా సేకరించారు. అయితే 2017లో ఈ గేమింగ్ యాప్స్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటికి రానా ప్రమోట్ కూడా చేశారు. జంగిల్ రమ్మీ అని చెప్పి ఒక బెట్టింగ్ యాప్స్కి కూడా రానా అయితే ఆన్లైన్లో ప్రమోట్ చేశారు. సో అటు ప్రమోట్ చేయవలసి వచ్చినటువంటి సందర్భంలోనే
ఎంత మొత్తం మేర పారితోషికం కింద అంటే రెమ్యునరేషన్ కింద డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులను ఏ విధంగా అంటే క్యాష్ రూపేనా తీసుకున్నారా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారా అనేటువంటి దానిపైన కూడా ఇటు సిట్ అధికారులు రానానైతే ప్రశ్నించారు. రానా సిట్ అధికారులకు పూర్తిగా సహకరించాను, ముఖ్యంగా వాళ్ళు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సరళమైనటువంటి రీతిలో నేను సమాధానం చెప్పానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అలాగే బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపించింది. ముఖ్యంగా ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే ప్రముఖులైనటువంటి నటీనటులను సిట్ అధికారులు విచారణలో భాగంగా విచారిస్తూ ఉన్నట్టు నటుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, అలాగే విజయ్ దేవరకొండ కావచ్చు, ఈరోజు రానా దగ్గుపాటి కావచ్చు. సో ఇలా ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ చేశారో, ప్రమోషన్స్ నిర్వహించి అనేక రకాలుగా లబ్ధి పొందారో, అది డబ్బుల రూపేనే కావచ్చు, ఇతర మార్కెటింగ్ రూపేనే కావచ్చు, ఏ విధంగా అయినా ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఎవరైతే చేసుకున్నారో సో వారిపైన అయితే ఇటు పలు దఫాలుగా కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన తర్వాత అనంతరం విచారణకైతే సిట్ అధికారులు పిలుస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి తెలంగాణ సమాజానికి సంబంధించి ఇవి మంచివి కావు. అలాగే తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ బెట్టింగ్ యాప్స్ నిషేధిత జాబితాలో ఉన్నాయి కాబట్టి వాటిని అసలు ఎవరు కూడా ప్రమోట్ చేయదంటూ ప్రభుత్వం అయితే ఇటు సిట్ ఒక సిఐడి బృందానికి సంబంధించి సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించిందని చెప్పాలి. ఇక్కడికి రేఖ. ఎస్ విజయ్, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈ ప్రమోషన్స్ కేసులో ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో, గతంలో విచారణ ఎదుర్కొన్న కొంతమంది కూడా లీగల్ టీమ్కి సంబంధించి మేము విచారించిన తదుపరి వారు ఓకే అంటేనే మేము ఈ విధంగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది, నాకు దీని గురించి ఎక్కువగా తెలియదు అని చెబుతున్న పరిస్థితి నెలకొంది. అంటే లీగల్ టీమ్కి కూడా తెలియనంత సీక్రెసీ ఏముంది ఇందులో? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అనేది ఒక నేరం అని? ఎస్, ఖచ్చితంగా గేమింగ్ యాక్ట్ ప్రకారం, తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఏ యాప్ని కూడా నటీనటులు అంటే ఒక గౌరవప్రదమైనటువంటి హోదా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సమాజంలో ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ప్రమోట్ చేయడానికి లేదు. అది ఆన్లైన్ ద్వారా కావచ్చు, ప్రకటనల ద్వారా కావచ్చు, యాడ్స్ ద్వారా కావచ్చు, ఎవరైనా సరే దాన్ని ముందుకి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా అడ్వర్టైజ్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ లీగల్ టీమ్స్ని అడ్డం పెట్టుకొని ఒక హోదా ఉన్నటువంటి సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే సమాజంలో మేము సెలబ్రిటీలు అని చెప్పుకునేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, యూట్యూబ్లో కొన్ని కథనాలు నడిపేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాసుల కోసం కక్కుర్తిపడి డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తూ అనేక రకాలుగా వీళ్ళు ఒక రకంగా అటు నటన నుంచి కావచ్చు, ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ నుంచి కావచ్చు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా అడ్డదారిన వచ్చేటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ యజమానులు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు. దానివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సో వారి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయినటువంటి యువత తల్లిదండ్రులు కంప్లైంట్స్ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని సిఐడి ఆధ్వర్యంలో సిట్ అధికారులను ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ అయితే ప్రారంభించింది. కానీ ఇక్కడ తెలివిగా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇటు నటీనటులు ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ఈరోజు రానా దగ్గుపాటి కావచ్చు, వీళ్ళందరూ కూడా స్కిల్ బేస్డ్ యాప్స్కి మాత్రమే మేము ప్రమోషన్ చేశాము. అలాగే ఏ ఇతర అంటే ఏదైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి జూదానికి సంబంధించినటువంటి యాప్స్ ఏవి కూడా మేము కావాలని ప్రచారం చేయలేదు, వాటికి మేము కావాలని చెప్పేసి ప్రమోట్ చేయలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ లీగల్ టీమ్ని కన్సిడర్ చేసిన తర్వాతే మేము ఈ లీగల్లీ బేస్డ్ యాప్స్కి ప్రమోషన్ చేసామని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి ఏ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఏ నటులు కూడా ప్రమోషన్ చేయలేదు. కానీ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చేటువంటి అధిక మొత్తంలో డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆశపడి చాలామంది గత 2011 కావచ్చు, 2014 కావచ్చు, ఆ ముందు ఎరాలో లేని తర్వాత నుంచి ఇప్పుడు 2018 ఆ తర్వాత నుంచి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ వాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వెళ్ళేవి. సో ఆ విధంగా చాలామంది నష్టపోయారు. నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ కూడా వారి కుటుంబాలు అయితే నైతికంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ లీగల్ టీంలను సంప్రదించే మేము బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తామని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇప్పుడు విచారణ ఎదుర్కొన్నటువంటి ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ఈవెన్ రానా దగ్గుపాటి కావచ్చు. సో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అలాగే బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ చేసే ముందు మీరు లీగల్ టీమ్ని కన్సిడర్ చేశానని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతున్నారంటూ కూడా సిఐడి సిట్ అధికారులు అయితే ఇటు రానాని కావచ్చు, ప్రకాష్ రాజ్ని కావచ్చు, అలాగే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులని సిట్ విచారణలో భాగంగా అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు రేఖ. సో మరి మళ్ళొకసారి కూడా ఇటు రానా దగ్గుపాటి కావచ్చు, ఇతర బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా
విచారణలో నిమిత్తం మళ్ళీ సిట్ అధికారులు పిలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో అటు రానా విచారణ అయితే ముగిసింది. సుమారు గంట పాటు విచారించారు సిట్ అధికారులు. తనతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. ఇక విష్ణుప్రియ విచారణ కూడా కొనసాగుతోంది. తను కూడా బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సిట్ అధికారులకు అందజేయడం అయితే జరిగింది. మరి తదుపరి కూడా విచారణ కొనసాగుతుందా లేదా మరొకసారి పిలుస్తారా లేదా అనేది